ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజైతే మనం 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు ఎలాగైతే కలిగి ఉండాలి, మనకిచ్చినటువంటి హక్కుల్లో ఓటు హక్కు ఎలాగైతే ఒకటో, అదేవిధంగా మనం ఖచ్చితంగా రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు బైక్ కానివ్వండి, కారు కానివ్వండి, ఏదైనా వాహనాన్ని నడపాలంటే 18 సంవత్సరాలు నిండిన తర్వాత లైసెన్స్ కూడా అంతే తప్పనిసరి. సో అసలు లైసెన్స్ పొందాలి అనుకుంటే ఎటువంటి ప్రక్రియ ఉంటుంది, లైసెన్స్ పొందే విధానం ఏంటి, అన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి దగ్గరికి అయితే వచ్చాము. సార్ నమస్తే అండి. ఈరోజు 18 సంవత్సరాలు దాటంగానే ఓటు హక్కు అన్నది చాలా ఇంపార్టెంట్, అదేవిధంగా లైసెన్స్ కూడా ఇంపార్టెంట్. ఈరోజు లైసెన్స్ పొందాలి అనుకుంటే ప్రేక్షకులు కానీ ఎవరైనా సరే ఇటువంటి కార్యాచరణ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇప్పుడు మనం చూస్తే రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ కూడా టూ వీలర్స్ మీద ఈ యంగ్ ఏజ్ పిల్లలే జరుగుతున్నాయి వాళ్ళతోనే. ఇది ఎందుకంటే వీళ్ళకి లైసెన్స్ మీద లైసెన్స్ తీసుకోవాలని ఒక అవగాహన లేకపోవడము, ఇది ఒక లైసెన్స్ తీసుకోవడం అనేది ఒక పెద్ద ఇష్యూ లాగా వాళ్ళు అనుకుంటున్నారు. యాక్చువల్గా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వెహికల్ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ 18 ఇయర్స్ నిండిన వాళ్ళు లైసెన్స్ తీసుకోవాలి. లైసెన్స్ తీసుకోవాలంటే ఫస్ట్ ఏంటంటే ముందు ఇనిషియల్గా ఎల్ఎల్ఆర్ తీసుకోవాలి. ఎల్ఎల్ఆర్కి ఏంటంటే ఒక స్లాట్, ఇది ఈ సేవకి వెళ్తే మన జస్ట్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత రెసిడెన్స్ ప్రూఫ్ రెండు ఉంటే ఈ సేవకి వెళ్తే ఒక స్లాట్ డేట్ ఇస్తారు. ఆ డేట్ రోజు వచ్చిన ఇక్కడ ఫిజికల్గా కంప్యూటర్లో టెస్ట్ ఉంటుంది. ఈ కంప్యూటర్ టెస్ట్ అంటే దానికి ఒక పెద్ద ఇదేం ఉండదు, జస్ట్ ఒక 20 క్వశ్చన్స్ ఉంటాయి. అవి నార్మల్ క్వశ్చన్సే, ఎవరన్నా చదువుకున్న వాళ్ళు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అంటే సిగ్నల్స్ కానీ లేకపోతే ఈ ట్రాఫిక్ సైన్స్ కానీ వాటి గురించి అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఎగ్జామ్ ఈజీగా పాస్ అవ్వగలరు. సో దీనికి ఎవరు కూడా ఎవరిని సంప్రదించక్కర్లేదు, డైరెక్ట్గా స్లాట్ బుక్ చేసుకొని ఈ సేవలో ఏ రోజైతే స్లాట్ ఉంటుందో ఆ రోజు టెస్ట్కి అపీర్ అయ్యి ఆ టెస్ట్ కనుక అటెండ్ అయ్యి ఆ 12 క్వశ్చన్స్ పాస్ అయిపోతే డెఫినెట్గా లైసెన్స్ వచ్చేస్తుంది వాళ్ళకి. సో ఈ ఎల్ఎల్ఆర్ తీసుకునే పద్ధతి, ఎల్ఎల్ఆర్ వచ్చిన తర్వాత 1 మంత్ ఆగాలి. అంటే ఎల్ఎల్ఆర్ ఇచ్చేదేమో ఒక 6 మంత్స్కి ఇస్తాము. ఈ 6 మంత్స్లో 1 మంత్ దాటిన తర్వాత దే ఆర్ ఎలిజిబుల్ టు అబ్టైన్ ఫర్ లైసెన్స్. సో 1 మంత్ దాటిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఒక డేట్ స్లాట్ ఒకటి బుక్ చేసుకోవాలి. ఇదంతా కూడా ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. ఆ స్లాట్ వచ్చిన రోజున మళ్ళీ కన్సర్న్ డ్రైవింగ్ ట్రాక్ దగ్గరికి వెళ్తే మా ఇన్స్పెక్టర్స్ చెక్ చేస్తారు. వాళ్ళు కనుక వెహికల్ బాగా డ్రైవ్ చేయగలిగితే దే కెన్ గెట్ ద లైసెన్స్. సో దీంట్లో ఎవరు కూడా ఎవరిని సంప్రదించాల్సిన పని లేదు. ఎల్ఎల్ఆర్ కావాలంటే సిగ్నల్స్ కానీ ట్రాఫిక్ సైన్స్ కానీ అవన్నీ తెలుసుకుంటే ఎల్ఎల్ఆర్ టెస్ట్ క్వాలిఫై అయిపోవచ్చు. ఎల్ఎల్ఆర్ వచ్చిన తర్వాత 1 మంత్ తర్వాత డ్రైవింగ్ టెస్ట్కి వెళ్ళి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో అందరూ కూడా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం చాలా కష్టమని డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే డ్రైవ్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆ భయంతో వీళ్ళు వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు యాక్సిడెంట్స్ అవ్వడానికి ఒక రీజన్ అయిపోతుంది అది. సో వీళ్ళకి లైసెన్స్ కనుక ఉంటే వాళ్ళకి ఆ భయం ఉండదు. ఆ భయం లేకుండా ఉంటే ఈ యాక్సిడెంట్స్ కూడా జరగవు. ఎందుకంటే మేజర్ యాక్సిడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు ఈ లైసెన్సులు లేకుండా డ్రైవ్ చేసే వాళ్ళే చేస్తున్నారు. అలాగే 18 ఇయర్స్ లోపల పిల్లలకి తల్లిదండ్రులు కూడా వెహికల్స్ ఇవ్వడం అనేది పద్ధతి కాదు. ఎందుకంటే 18 ఇయర్స్ లేకపోతే వాళ్ళకి లైసెన్స్ ఉండదు, దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు డ్రైవ్ ద వెహికల్స్. ఒకవేళ అలాంటి కనుక పట్టుబడితే ఈ పేరెంట్స్ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండి 18 ఇయర్స్ లోపల పిల్లలకి వెహికల్స్ ఇవ్వకుండా ఖచ్చితంగా లైసెన్సులు తీసుకునేట్టుగా వాళ్ళని కనుక ఇచ్చేస్తే చాలా వరకు మనం ఈ రోడ్ యాక్సిడెంట్స్ని తగ్గించడానికి వీలవుతుంది. వీటి మీద అవేర్నెస్ డ్రైవ్స్ ఏమైనా సరే మీరు ఏర్పాటు చేశారా? అవేర్నెస్ అంటే హెల్మెట్ కానీ డ్రైవింగ్ లైసెన్స్లు కానీ వీటి మీద ఏమైనా సరే డ్రైవ్స్ ఏమైనా కండక్ట్ చేస్తున్నారు? రెగ్యులర్గా మేము కాలేజెస్కి వాటికి వెళ్ళి కూడా లాస్ట్ మేము రోడ్ సేఫ్టీ మంత్ జరిగింది అప్పుడు చేస్తున్నాము. తర్వాత ఫ్రీక్వెంట్గా కూడా డిఫరెంట్ ప్లేసెస్లో మేము కాలేజెస్కి వెళ్ళి కూడా ఈ హెల్మెట్ అవేర్నెస్, హెల్మెట్ల గురించి చెప్పాల్సి వస్తే వాళ్ళ హెల్మెట్ దాదాపుగా చాలామంది హెల్మెట్లు కూడా వాడలేదు. ఎన్నిసార్లు చెప్పినా కూడా హెల్మెట్ ఇంపార్టెన్స్ ఎవరు తెలుసుకోలేకపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే హెల్మెట్ ఉంటే ఎంత సేఫ్టీ కూడా జనాలకు తెలియట్లేదు. ఎందుకంటే హెడ్ పార్ట్ కనుక సేఫ్టీగా ఉంటే మనం యాక్సిడెంట్ జరిగినా కూడా జస్ట్ 5% ఛాన్సే ఉంటుంది తవ్వడానికి. హెల్మెట్ ఉంటే సేఫ్. అందుకని హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ హెల్మెట్ కూడా అందరూ కూడా ఏది పడితే ఏదో హెల్మెట్ అంటే పోలీస్ వాళ్ళకో లేకపోతే ఆర్టీ డిపార్ట్మెంట్కో భయపడి ఏదో సబ్స్టాండర్డ్ హెల్మెట్స్ వాడుతున్నారు. అది కూడా కాదు, బిఏఎస్ స్టాండర్డ్స్ హెల్మెట్లు వాడితే సేఫ్. అది కూడా హెల్మెట్ వాడుతున్నప్పుడు కింద స్ట్రాప్ పెట్టుకోవడము అలాంటి ప్రికాషన్స్ తీసుకొని వెహికల్ డ్రైవ్ చేస్తే సేఫ్గా ఉంటుంది.
దీని మీద ఆల్రెడీ మేము అన్ని కాలేజెస్కి వాటికి వెళ్ళి అవేర్నెస్ క్యాంప్స్ పెడుతున్నాము, తర్వాత చెకింగ్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము, కేసెస్ బుక్ చేస్తున్నాము. వీటి మీద ఈ మధ్యన ఏంటంటే ఈ సెల్ ఫోన్స్ ఒకటి, తర్వాత హెల్మెట్స్ ఒకటి, సెల్ ఫోన్ డ్రైవింగ్ మీద కూడా ఒకవేళ పట్టుబడితే లైసెన్స్లో కూడా 3 months సస్పెండ్ చేయమని ఉంది సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం. సో మేము ఇప్పుడు నెక్స్ట్ అది కూడా చేస్తున్నాం. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినా కూడా లైసెన్స్ సస్పెండ్ చేయబడుతుంది. సో డ్రంక్ అండ్ డ్రైవ్ ఒకటి, వితౌట్ హెల్మెట్ ఒకటి, తర్వాత సెల్ ఫోన్ డ్రైవింగ్స్ ఒకటి, ఇవన్నీ కూడా మేజర్ అఫెన్సెస్. వీటి మీద కూడా మేము సివియర్ యాక్షన్స్ తీసుకుంటున్నాము. అలాగే ప్రజల్లో అవేర్నెస్ క్యాంప్స్ అంటే మేము రెగ్యులర్గా కాలేజెస్కి వాటికి వెళ్తున్నాము, చెకింగ్లో చెప్తున్నాము, అన్నీ మా వంతు అంతా మేము చేస్తున్నాము. బట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరు కూడా, నేను వెహికల్ డ్రైవ్ చేస్తే హెల్మెట్ పెట్టుకోవాలి, లేకపోతే సెల్ ఫోన్, ఇప్పుడు చూస్తున్నాము సెల్ ఫోన్ మాట్లాడుతూనే డ్రైవ్ చేస్తున్నారు, అది సేఫ్టీ కాదు. సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేయకుండా పక్కన ఆపి సెల్ ఫోన్ మాట్లాడి వెళ్ళొచ్చు. బట్ ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ చెవిలో పెట్టుకొని వెళ్ళిపోతున్నారు, డ్రైవ్ చేస్తున్నారు. సో అది యాక్సిడెంట్కి వన్ ఆఫ్ ద రీజన్ అయిపోతుంది. అందుకని ఎవరికి వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఫీల్ అయ్యి ఈ ప్రికాషన్స్ తీసుకుంటే రోడ్ యాక్సిడెంట్స్ మనం చాలా వరకు తగ్గించగలం. ఇప్పుడు మనం శ్రీకాకుళం ఉన్నటువంటి ఆర్టీఓ గంగాధర్ సార్ దగ్గరికి అయితే వచ్చాము. అయితే అసలు లైసెన్సుల్ని మనం ఎలా పొందాలి, సో లైసెన్సులు తీసుకునేటప్పుడు మనం పాటించాల్సినటువంటి ఏదైతే ఒక లిస్ట్ ఆఫ్ డాక్యుమెంటరీ కానీ ఎలా తీసుకోవాలి కానీ ఇవందరికీ మనందరికీ కూడా ఒక అపోహ అయితే ఉండిపోయింది. అవన్నీ ఈరోజు అసలు అపోహ కాదు, లైసెన్స్ తీసుకోవడం ఎంత సింప్లిఫికేషన్ అన్నది ఒకసారి ఆయన మాటలోనే తెలుసుకుందాం. నాతో పాటు రండి. సార్ నమస్తే. చాలామంది లైసెన్స్ తీసుకోవాలనుకుంటే ఒక భయం, అది ఎలా ప్రాసెస్ ఎలాగా, ఎక్కడ తీసుకోవాలి, లేదా ఏజెంట్ల చుట్టూ తిరగాలి, టైం టేకెన్ అని, ఆ భయంతో కూడా చాలామంది లైసెన్స్కి ఇంకా రాకుండా ఉన్నారు. సో లైసెన్స్ పొందాలి అనుకుంటే ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా ఈ సుమన్ టీవీ ఈ పర్టికులర్ స్పెసిఫిక్ టాపిక్ మీద వచ్చి మాట్లాడడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. వై బికాస్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, యాజ్ ఫార్ అస్ యాక్సిడెంట్స్ ఈజ్ కన్సర్న్, మనం చూస్తే ప్రతి 3 నిమిషాలకి ఒక ప్రాణం పోవడం అనేది ఇండియాలో యాక్సిడెంట్ రూపంలో ప్రాణం పోవడం అనేది జరుగుతుంది. సో ఇది ప్రాణం పోవడం అనేది అది మన ఇంట్లో అయినా సరే, వేరే వాళ్ళ ఇంట్లో అయినా సరే చాలా తీరని లోటు. సో దీనికి ప్రత్యేకంగా ఏంటంటే ఈ లైసెన్సింగ్ విధానం కానీ, లైసెన్స్ తీసుకునే ప్రొసీజర్స్ కానీ తెలియక చాలామంది లైసెన్స్ తీసుకోకపోవడం, విధంగా నష్టపోయిన వ్యక్తికి ఇన్సూరెన్స్ రాకపోవడం కానీ, లేదంటే వేరే ఇంకా మీకు ఇతరత్ర కారణాలతోటి మొత్తం ఫ్యామిలీ రోడ్డున పడిపోవడం జరుగుతుంది. ఎస్పెషల్లీ సోకాల్డ్ యూత్ అనేది మనకి ఇండియాకి పెద్ద దేవుడిచ్చిన వరం. సో ఈ యూత్ ప్రత్యేకంగా యాక్సిడెంట్లో చనిపోవడం వలన టోటల్గా పేరెంట్స్కి మనోవేదన, సేమ్ టైం తల్లిదండ్రులకి కాకుండా భార్య పిల్లలకి కానీ, లేదంటే కుటుంబానికి కూడా ఓ తీరని లోటు కింద మారిపోయింది. సో అసలు లైసెన్స్ ఎందుకు కావాలి అనేసి అంటే ప్రత్యేకంగా పర్టికులర్గా వెహికల్ మీద కానీ, రోడ్డు మీద కానీ అవగాహన ఉండి, నాకు ఇదిగో ఈ వెహికల్ నడపడానికి నాకు పర్మిట్ ఉంది అని చెప్పేదే ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఇండియన్ డ్రైవింగ్ పర్మిట్ కానీ అనేసి అంటాం. సో ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఏంటి మనకు ఉపయోగం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు లైసెన్స్ తీసుకోవడం ఏంటి, ప్రొసీజర్ ఏంటి అంటే, 18 years కంప్లీట్ అయిన ప్రతి సిటిజన్ ఆఫ్ ఇండియా, మనకి ప్రత్యేకంగా ఇండియాలో చూసుకుంటే 18 years కంప్లీట్ అయి ఉండాలి. తర్వాత ఈ లైసెన్స్ తీసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆన్లైన్ sarthi.gov.in వెళ్ళి మనం రిజిస్టర్ చేసుకుని మన ఆధార్ లింక్ ఏదైతే ఆధార్ నెంబర్ ఉందో దానికి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. దానిలో మన పర్టికులర్స్ ఫీడ్ చేసి కొంత పర్టికులర్స్ ఆధార్ నుండి తీసుకోవడం జరుగుతుంది. వెబ్సైట్లో ఆటోమేటిక్గా మీ ఆధార్ నెంబర్ కొట్టగానే అది రిట్రీవ్ చేసుకుంటుంది డేటా. సేమ్ టైం కొన్ని ఇప్పుడు మీకు సపోజ్ బ్లడ్ గ్రూప్ కానీ ఇంకోటి కానీ దానిలో ఫీడ్ చేసి ఉంచితే ఏమవుతుందంటే, ఇది ఫ్యూచర్లో ఏదైనా రేపొద్దుట మనకి యాక్సిడెంట్స్లో కానీ ఇంకో దానికి కానీ మీకు ప్రథమ చికిత్స అందించడంలో చాలా ఉపయోగపడుతుంది. సో ఈ ఇన్పుట్స్ మీరు ఇస్తూ ఒక టెస్ట్ అనేది ఉంటుంది, లెర్నర్స్ లైసెన్స్ టెస్ట్. దానికి ఒక 20 questions ఉంటాయి, ఆన్లైన్ టెస్ట్. అది మీరు యూ హ్యావ్ టు అటెండ్ ద నియరెస్ట్ ఆర్టీఓ ఆఫీస్. ఫర్ దట్ యూ హ్యావ్ టు టేక్ ఎ స్లాట్. ఆ స్లాట్ తీసుకుని ఆ పర్టికులర్ డే మీరు అటెండ్ అయ్యి ఎల్ఆర్ టెస్ట్లో 20 questions వస్తాయి. అందులో 12 మీరు కరెక్ట్గా ఆన్సర్ చేస్తే కనుక యూ విల్ గెట్ ఎ లెర్నర్స్ లైసెన్స్. సో ఇది 6 months వ్యాలిడ్. ఇది టోటల్గా ఈ క్వశ్చనర్ అనేది దేని మీద ఉంటుందంటే, మీకు ట్రాఫిక్ మీద అవగాహన, రోడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, తర్వాత మనం ఈ ట్రాఫిక్లో వన్ వే వాడచ్చా లేదా, లేదంటే ఈ కరువు పోర్షన్స్లో ఎలా బిహేవ్ చేయాలి, లేదంటే హిల్లీ పోర్షన్స్లో ఎలా బిహేవ్ చేయాలి. సో సైన్స్ మీద, రోడ్స్ ట్రాఫిక్ సైన్స్ మీద. ఈ ట్రాఫిక్ సైన్స్ అనేది ఏంటంటే యూనివర్సల్ సైన్స్ అనమాట. మీకు ఎక్కడైనా సరే నో ఎంట్రీ సైన్ సేమ్ ఉంటుంది, మీకు యూరోప్లో కూడా సేమ్ ఉంటుంది. సో ఇది యూనివర్సల్ లాంగ్వేజ్ అంటారు. కనుక
ఈ సైన్స్ మీద అవగాహన పెంచుకుంటే మాత్రం మనకి ఎక్కడికి వెళ్ళినా సరే ఈ రోడ్డు మీద జాగ్రత్తగా మనం బిహేవ్ చేయడం కానీ లేదంటే డ్రైవింగ్లో మనకి హెల్ప్ అవడం కానీ జరుగుతుంది. సో వీటి మీద అవగాహన పెంచుకుని మనం ఎల్ఆర్ టెస్ట్ అటెండ్ అయితే మీకు లర్నర్స్ లైసెన్స్ జారీ చేయడం జరుగుతుంది. అది 6 months వ్యాలిడ్. వెరీ రీసెంట్లీ మనం 2-3 యాక్సిడెంట్స్ చూస్తే ఈ వాటర్ రోడ్స్ మీద స్టాగ్నేట్ అయిపోవడం వలన వెహికల్స్ జస్ట్ లైక్ దట్ హైడ్రోప్లేనింగ్ అంటారు. అంటే వెహికల్ స్కిడ్ అయిపోయి లేదంటే వెహికల్ అలా లిఫ్ట్ అయిపోయి రోడ్ సర్ఫేస్కి టైర్ సర్ఫేస్కి కాంటాక్ట్ మినిమైజ్ అయిపోద్ది. అంటే ఫ్రిక్షన్ తగ్గిపోయి వెహికల్స్ కంట్రోల్ తప్పిపోతాయి అన్నమాట. సో ఇది ఎక్కడెక్కడ జరుగుతుంటాయంటే ఎస్పెషల్లీ హైవేస్ ఎక్కడైతే కర్వ్డ్ పోర్షన్స్ ఉంటాయో, ఎక్కడైతే ఇంక్లైన్డ్ పోర్షన్ ఉంటుందో అక్కడ వాటర్ స్టాగ్నేట్ అయిపోవడం వలన, అంటే ఎస్పెషల్లీ చూడండి మనకు ఇప్పుడు ఈ సమ్మర్ తీసుకుంటే సడన్గా క్యూములోనిమస్ క్లౌడ్స్ వలన వర్షాలు పడడం కానీ లేదంటే ఒకేసారి డౌన్ పోర్ అవ్వడం కానీ జరిగి ఆ పర్టికులర్ మనం 1 kilometer ముందు దాకా ఏముండదు, డ్రై సర్ఫేస్ ఉంటుంది. వేరే ఆ కిలోమీటర్ తర్వాత వెళ్ళేపటికి వాటర్ స్టాగ్నేట్ అయి ఉండడం వల్ల మీరు 80-90 km స్పీడ్లో వెళ్తూ ఆ పర్టికులర్ వాటర్లో హైడ్రోప్లేనింగ్ అయిపోతే వెహికల్ మీ కంట్రోల్లో ఉండదు. సో అలాగా 2-3 యాక్సిడెంట్స్ ఈ మధ్య జరగడం జరిగింది. దాని మీద మేము ప్రతి ఇది రోడ్ సేఫ్టీ మీటింగ్లో కూడా ఈ ప్రికాషన్స్ గురించి చెప్పడం జరుగుతుంది. కానీ ఏది ఏమైనప్పటికీ ఇది ఇండివిజువల్గా మనం ఆ అకౌంటబిలిటీ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే తప్ప ఈ రోడ్ సేఫ్టీ అనేది మనం ఒక కలెక్టివ్ మెజర్ అనమాట. ఇది నేను ఒక్కడిని సేఫ్గా ఉంటే రోడ్డు మీద సరిపోదు. ఎందుకంటే రోడ్ ఈజ్ ఫర్ పబ్లిక్. సో ఎవ్రీబడి యూజెస్ రోడ్. సో రోడ్ యూజ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు ఆ అకౌంటబిలిటీ ఫీల్ అయ్యి ఆ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయితే కనుక వీ కెన్ బికమ్ వన్ ఆఫ్ ద గుడ్ సిటిజన్. సపోజ్ ఇప్పుడు చాలా మీకు విషయాల్లో ఈ నార్కోటిక్స్ లేదంటే గంజా వీటిల్లో కూడా ఏమవుతున్నాయంటే వెహికల్ ఎవరికైనా అమ్మేస్తున్నారు, సెకండ్ హ్యాండ్లో ఎక్స్చేంజ్లు ఇచ్చేసినాక అది వెహికల్ నేమ్ ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అనేది చూసుకోవట్లేదు చాలామంది. చూసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే సపోజ్ నేనేదో నా వెహికల్ తీసుకెళ్ళి సెకండ్ హ్యాండ్ డీలర్కి ఇచ్చేసాను లేదంటే షోరూంలో ఎక్స్చేంజ్లు ఇచ్చేసాను, నేను కొత్త వెహికల్ తెచ్చుకున్నాను వాడుకుంటున్నాను. వేరే ఆ వెహికల్ వేరే వాడు తీసుకెళ్ళి 10,000కో 5,000కో కొనుక్కుని అతను తీసుకెళ్ళి ఎక్కడో యూజ్ చేస్తూ ఏ పర్టికులర్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయితే కనుక ఓనర్ ఈజ్ స్ట్రైట్ అవే ఎవరు హూ ఇస్ ద ఓనర్ ఆఫ్ ద వెహికల్ అని చూడగానే మీ పేరే కనబడుతుంది అక్కడ. సో మీరు స్ట్రైట్ అవే హెల్డ్ రెస్పాన్సిబుల్. సో దయచేసి ఇది చాలామందికి అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఇంకా పొరపాట్లు జరుగుతూనే ఉన్నాయి. దయచేసి ఇది కూడా కొంచెం బిగ్ వేలో తీసుకెళ్ళి ఎప్పుడైతే మనం వెహికల్ అమ్మేయడం కానీ లేదంటే వెహికల్ కొనడం కానీ జరిగితే దాన్ని ట్రాన్స్ఫర్ ఇమీడియట్లీ ఎఫెక్ట్ అయ్యేలా చూసుకునే బాధ్యత కూడా మన యాజ్ ఎ సిటిజన్గా మనకుంది. సో ఇంకా ఈ లైసెన్స్లు లేదంటే పొల్యూషను, ఇన్సూరెన్సు లేదంటే ఆర్సీ ఈ డాక్యుమెంటేషన్ పరంగా డెఫినెట్గా ఉన్నప్పటికీ మన జాగ్రత్తే మనకు శ్రీరామ రక్ష అనేది ఆఖరిగా నేను చెప్పదలుచుకున్న విషయం. మనం జాగ్రత్తలు ఎటువంటి అయితే జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు సార్ చెప్పేటట్లుగాను కొత్త చట్టాలు అయితే చాలా కఠినంగా ఉన్నాయి. మనందరం నిత్యం చూస్తున్నటువంటి సోషల్ మీడియాలో కానివ్వండి లేదా టీవీ ఛానల్స్లో కానివ్వండి వార్తాపత్రికల్లో కానీ చూస్తున్నాము. కొత్త రూల్స్ ఏవైతే వచ్చాయో ఆ రూల్స్ ఏంటి అంటే డ్రైవింగ్ అంటే డ్రంక్ అండ్ డ్రైవ్లో కానీ లేదా సెల్ ఫోన్ రైడింగ్లో కానీ మనం పట్టుబడిన 18 years నిండకుండాను తీసినటువంటి వారు పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్స్ను కూడాను 3 నెలలు సస్పెండ్ చేయమని ఒక కొత్త ఆదేశాలు అయితే జారీ చేయడం, అవి కఠినంగాను కూడాను మేము ఆచరిస్తామని చెప్తున్నారు. సో మనము తీసుకునేటువంటి నిర్ణయం అంటే ఎప్పుడైతే మనం రోడ్డు ఎక్కుతున్నామో క్షేమంగా మళ్ళీ ఇంటికి వచ్చే బాధ్యత కూడా మనపైనే ఉంది. కాబట్టి అందరూ కూడాను మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.